బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ నాయకులపై అధిష్టానం సీరియస్ అయింది. సొంత పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఒక్కో చోట ఒక్కో విధంగా వ్యవహరించడం పట్ల అధిష్టానం గుస్సా అయింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు మద్దతు ఇవ్వడంపై జాతీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు నివేదిక సమర్పించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఇక బీజేపీ అయితే తెలంగాణ నాయకులపై ఇటు అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సొంత పార్టీ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో ఆ ఎమ్మెల్యేలు ఎవరనే విషయం బయటకు వచ్చిందా? డీటెయిల్స్ ఏంటి? యశాలిని, బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వంపై ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలపై సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి తక్షణమే నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకులకు అధిష్టానం సూచన కూడా చేయడం జరిగింది, ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వచ్చిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో పార్టీ వ్యవహరించినటువంటి తీరు సరిగా లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం జరిగింది. రాష్ట్ర నాయకుల మధ్యలో కూడా భేదాభిప్రాయాలు రావడం జరిగింది. ఎందుకంటే ఒక్కో చోట ఒక్కో విధంగా కూడా పార్టీ నాయకులు వ్యవహరించడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీ నాయకులకు, ఇతర పార్టీకి మద్దతు ఇస్తూ వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. సో దీన్ని అధిష్టానం సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మొదటగా ఏదైతే ఫలితాలు వెల్లడైన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఎవరికి మద్దతు ఇవ్వము, మాకు మెజారిటీ వచ్చిన చోట, మాకు కంప్లీట్ మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్ వచ్చిన చోట మేము చైర్మన్ కానీ మేయర్ కానీ ఏర్పాటు చేసుకుంటాము. ఏదైతే హంగ్ వచ్చిన చోట ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పేసి కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇస్నాపూర్లో బీఆర్ఎస్కు ఎంపీ రఘునందన్ రావు ఓటు వేయడం జరిగింది. జిన్నారంలో బీఆర్ఎస్కు బీజేపీ ఇక్కడ కౌన్సిలర్లు మద్దతు చెప్పడం జరిగింది. నర్సాపూర్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం జరిగింది. అలియాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎల్లంపేటలో బీజేపీ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం జరిగింది. అమన్గల్లో కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం జరిగింది. భయంసాలో ఇండిపెండెంట్కి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఎందుకు మద్దతు ఇవ్వవలసి వచ్చింది, ఎందుకంటే పార్టీ ఒక లైన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం జరిగింది. ఇటు పార్టీ అధినాయకత్వం కూడా ఇప్పుడు ఇదే అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సో ఈ విధంగానే వ్యవహరించవలసి ఉంటే మరి ఎందుకు హంగు వచ్చిన ప్రతి చోట ఇట్లాంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదు, ఈ విధంగానే వ్యవహరించలేదు అని చెప్పి అధిష్టానం భావిస్తూ ఉంది. నిజామాబాద్ లాంటి చోట్ల మరి ఎందుకు ఇట్లా వ్యవహరించలేదు, అక్కడ మేయర్ను ఎందుకు, కార్పొరేషన్ ఎందుకు వదులుకున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక్కో చోట ఒక్కో విధంగా వ్యవహరించడం, అదేవిధంగా కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏదైతే చెప్తా ఉన్నారో ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం పట్ల మా రాష్ట్ర నాయకత్వానికి చెప్పే, మా రాష్ట్ర అధ్యక్షునికి చెప్పే మేము మద్దతు ఇచ్చామని చెప్పి వారు చెప్పడం, ఇటు రాష్ట్ర అధ్యక్షుడేమో మేము ఎవరికి కూడా ఆదేశాలు జారీ చేయలేదు, ఇతర పార్టీలకు మద్దతు ఇస్తామని ఎక్కడ నేను చెప్పలేదని చెప్పేసి కూడా రామచంద్రరావు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీ అధిష్టానం అయితే సీరియస్ అయింది. ఎందుకు సో ఇట్లా మద్దతు ఇవ్వవలసి వచ్చింది పార్టీ అని చెప్పేసి కూడా ఇప్పటికే సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నివేదిక సమర్పించాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సో ఎవరిపై చర్యలు తీసుకుంటే ఎట్లాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది పార్టీలో ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం అయితే సో ఈ బీజేపీ అధిష్టానం ఏదైతే ఇటు కరీంనగర్ కార్పొరేషన్ సొంతం చేసుకోవడం పట్ల ఒకవైపు బండి సంజయ్ని అభినందిస్తూనే సో మిగిలిన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో ఈ తీరు పట్ల అధిష్టానం అయితే సీరియస్గా ఉంది. నివేదిక సమర్పించాలని ప్రస్తుతం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్ర పార్టీలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేశారు. ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేశారు. ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఈ రోజైతే ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ను ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే విచారించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంపై ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరొకసారి విచారణ చేపడుతున్నారు. నిన్న మనం చూసాం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్పై సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ఈరోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంబంధించిన పిటిషన్పై ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపడుతున్నారు. కడియం శ్రీహరిపై పిటిషన్ వేసినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సంబంధించిన న్యాయవాదులు, అదేవిధంగా కడియం శ్రీహరి తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఈరోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరొక రోజు వీరిద్దరికి సంబంధించిన విషయంపై కూడా స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం. ఇప్పటికే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై కూడా అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటూ కూడా స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీరిద్దరి విషయంలో కూడా స్పీకర్ తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము స్పీకర్ తీర్పై కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ ఖచ్చితంగా 4 వారాల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం స్పీకర్ తీసుకోవాలంటూ కూడా గతంలోనే స్పీకర్కి ఆదేశాలు జారీ నేపథ్యంలో ఇప్పటికే 3 వారాలు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు 3 వారాలు కంప్లీట్ అయింది. ఇక మరొక వారం రోజులే గడువు ఉంది కాబట్టి ఈ వారం రోజుల్లోనే ఈ ఇద్దరికి సంబంధించిన విషయాలపై కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మాత్రము రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ మనం చూసాం బీఆర్ఎస్ బీఫామ్తో ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్తో ఎంపీగా పోటీ చేశాడు. సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఇంకా పార్టీ మారలేదని ఏ రకంగా చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని యథావిధిగా స్పీకర్ అమలు చేస్తున్నాడు. ఇదంతా కూడా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే. ఇదంతా కూడా మరోవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతుంటే మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మాత్రము రాజ్యాంగానికి తూటులు పడుస్తున్నారు. రాజ్యాంగానికి నిబంధనలు పాటించకుండా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజకీయంగా మొత్తం కూడా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యథావిధిగా స్పీకర్ అమలు చేయడం ఇదంతా కూడా రాజ్యాంగాన్ని అంతరించడమే అంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా సర్వత్రా రాజకీయంగా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ విషయంలో కావచ్చు, కడియం శ్రీహరి విషయంలో కావచ్చు, ఈ ఇద్దరు విషయంలో మాత్రం స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్నారని మాత్రం సర్వత్రా అందరైతే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు విచారణ అయితే కంప్లీట్ అవుతుంది. మరొక వారం రోజులనే మళ్ళీ సుప్రీంకోర్టు గడువు ఉంది కాబట్టి ఆ గడువులోపై ఈ విచారణ అంతా కంప్లీట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. ఈ రోజైతే కడియం శ్రీహరి పిటిషన్ పై మాత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేస్తారు. అతనిపై పిటిషన్ వేసినటువంటి వివేకానంద క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. చిన్నారికి తిను బండారాలకని కామాంధుడు తీసుకెళ్లాడు. బాధితురాలి తల్లిదండ్రులు న్యూ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్,
మొన్ననేమో 6 ఏళ్ల చిన్నారి, ఈ రోజు విశాఖలో జస్ట్ 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. అసలు ఆ నిందితుడినైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? సమీపంలోని గంగవరం న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కామాంధుడు 3 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఎవడిగట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో తోడిపిల్లి ధనలక్ష్మి అప్పన్న అనే కుటుంబ సభ్యుల దగ్గరికి యోగి ఎలియాస్ గాంధీ అనేటువంటి ఎర్రిపిల్లి, ఇతను ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఎవరైతే ఈ అప్పన్న ఉన్నాడో వీళ్ళిద్దరు కూడా స్నేహితులు. ఈ కుర్రాడు 19 ఏళ్ల వయసు అని కూడా మనకు తెలుస్తుంది. అతను వెళ్ళినప్పుడు అప్పన్న ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ భార్యతో కాసేపు మాట్లాడి అక్కడే చిన్నపిల్ల ఆడుకుంటుంటే ఎవరైతే ఈ అప్పన్న చోడుపిల్లి ధనలక్ష్మి కూతురు ఉందో ఆ అమ్మాయి 3 ఏళ్ల వయసు, ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లి బిస్కెట్లు అవి కొని పెడతాను రా అని చెప్పి బయటికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతం ఏదైతే ఎర్రిపిల్లి కొండమ్మ హౌస్ అని ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక గ్రౌండ్ కూడా ఉంది, అక్కడ రామాలయం కూడా సమీపంలో ఉంది. ఆ గ్రౌండ్ దగ్గర తీసుకెళ్లి ఆ చిన్నపిల్ల మీద అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలు అయితే తెలుస్తున్నాయి. ఆ పిల్ల అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసరికి యోని దగ్గర నుంచి రక్తస్రావం అవుతుంటే తల్లిదండ్రులు ఏం జరిగింది అని అడిగిన నేపథ్యంలో ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకో నాకు నొప్పి వస్తున్నది అని చెప్పి చెప్పడం, అదేవిధంగా అక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో ఒకసారిగా పేరెంట్స్ పంపుతున్నారు. వెంటనే విషయం తెలుసుకొని డాక్టర్ని సంప్రదించేటప్పటికి ఏదో ప్రమాదం జరిగింది, ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది అని చెప్పి అనుమానాస్పదంగా డాక్టర్ చెప్తుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎవరైతే న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే ఎర్రిపిల్లి యోగి ఎలియాస్ గాంధీ అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేసి పోక్సో కేసును కూడా కట్టడం జరిగింది. వెంటనే అతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో ఇటువంటి అత్యాచార ఘటనలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ చేసి ఇలాంటి కామాంధులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బరితెగించి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడాను కామాంధులు మాత్రం రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాగని కిరణ్, అంటే ఇప్పుడు నిందితుడిపై అయితే పోక్సో కేసు నమోదు చేశారు, బట్ శిక్ష పడే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో ఇలాంటివి అంటే లైంగిక దాడులకు పాల్పడడం ఎక్కువైపోయాయి, అది కూడా చిన్నారులు, జస్ట్ మైనర్ బాలికలు 10 ఏళ్లలోపు చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. సో మరి ఇతనికి నిజంగా శిక్ష పడే అవకాశం ఉందా? తల్లిదండ్రులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చోడుపిల్లి ధనలక్ష్మి వీళ్ళు వాడబల్లి కుటుంబానికి చెందిన వాళ్ళు, వీళ్ళు కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీ, చోడుపిల్లి ధనలక్ష్మి అదేవిధంగా అప్పన్న కూడా ఖచ్చితంగా అతను శిక్షించాలి. ఏదైతే 3 ఏళ్ల చిన్నారి మీద ఈ రకంగా అఘాయిత్యాన్ని పాల్పడిన వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పోలీసులు కూడా దీని మీద కేసు నమోదు చేసి పోక్సో కేసు ఇందాక నేను చెప్పినట్టుగా ఫైల్ చేశారు. అయితే డాక్టర్స్ ఏదైతే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కూడా నా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిన తర్వాత డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని అతని మీద పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఏదైతే పోక్సో కేసు ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే 12 ఏళ్లలోకి ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలికలు వీళ్ళ మీద ఖచ్చితంగా ఏదైనా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి, కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పి దాదాపు 20 ఏళ్ల వరకు కూడా ఒక్కో సందర్భంలో వీళ్ళకి జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి పోక్సో కేసు చెప్తున్న పరిస్థితి. చట్ట ప్రకారంగా ఇతని మీద కేసు కూడా పోలీసులు ముందస్తుగానే నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. శాలిని, అలాగే కిరణ్, తెలిసిన వాళ్ళే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులకు కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో తను తెలుసు అని చెప్తున్నారు. సో పోలీసులు ఏమైనా అమ్మానాన్నలకు సూచిస్తున్నారా? ఏమైనా కొన్ని అంటే వాస్తవంగా అయితే ఈ అప్పన్న ఎవరైతే ఈ బాలిక తండ్రి ఉన్నాడో అప్పన్న ఇతని స్నేహితుడు అనమాట, యోగి ఎలియాస్ గాంధీ అని చెప్పి ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళు కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీ. ఇతను ఆటో నడుపుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే వీళ్ళిద్దరూ స్నేహపూర్వకంగానే ఎంతో కాలం నుంచి ఫ్రెండ్షిప్ కూడా కొనసాగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అతని ఇంటికి గాంధీ ఎలియాస్ యోగి ఎవరైతే ఉన్నారో ఈ యోగి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పన్న అక్కడ లేడు. ఆ సమయంలోనే ఈ చిన్నపిల్ల అక్కడ ఆడుకుందాం ధనలక్ష్మితో కాసేపు మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత బిస్కెట్స్ కొనిస్తాను బయటికి తీసుకెళ్తాను ఆ పాపని చెప్పడంతో చాలా కాలంగా వీళ్ళ మధ్య స్నేహ సంబంధాలు ఉన్న నేపథ్యంలో తల్లి కూడాను అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్ల కదా తీసుకెళ్తాను అంటున్నాడు, 19 ఇయర్స్ అంటే ఇతను కూడా ఒక కొడుకు లాంటి వాడు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ పిల్లని అతనితో పంపించినట్టుగా మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఆ రామాలయం గ్రౌండ్ దగ్గర ఉంటుంది షాప్ దగ్గర తీసుకెళ్తానని చెప్పినప్పుడు సరే అని చెప్పి తల్లి అంగీకరించిన పరిస్థితి మనం ఊహించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రిలేషన్ అలా ఉంది కాబట్టి ఎంతో కాలంగా ఈ అప్పన్న ఎవరైతే ఈ ధనలక్ష్మి భర్త ఉన్నాడో అప్పన్నకి యోగి ఎలియాస్ గాంధీ అనే వ్యక్తికి కూడా ఇద్దరి మధ్య కూడా స్నేహ సంబంధాలు బాగా ఉన్న నేపథ్యంలోనే అలా తీసుకెళ్లి ఉండవచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ కారణంగానే తల్లి కూడా సరే పాపను తీసుకెళ్తానంటున్నాడు కదా అని ఒక ఉద్దేశంతో తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.
ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కి చేరింది. కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. మావోయిస్టు అగ్రనేతల సంచారంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. కర్రెగుట్టల్లో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. తడపల, జెల్లా అటవీ ప్రాంతాల్లో ఫైరింగ్ మొదలైంది. ఛత్తీస్గఢ్ వైపు నుండి అడవులను బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు భారీగా మోహరించారు. గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీల బలగాల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అధికారులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మార్చి 2026 మావోయిస్టులకి డెడ్ లైన్ అయితే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం మరికొద్ది రోజులున్న నేపథ్యంలో కేంద్రం మావోయిస్టులను తుడిచిపెట్టే విధంగా అయితే మొత్తం కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ఆపరేషన్ 2 పేరుతో ఇటు కగార్ ఆపరేషన్ కగార్ మన కర్రగుట్టలో మొదలు పెట్టేసింది. ప్రస్తుతం దండకారణ్యం ప్రాంతంలో ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ అడవుల్లో మొత్తం భారీగా అయితే సిఆర్పిఎఫ్, డిఆర్జీ, కోబ్రా బలగాలు మొత్తం కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా మనం చూసుకుంటే మావోయిస్టులను మొత్తం తుడిచివేసే విధంగా అయితే మొత్తం ఆపరేషన్ కగార్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇటు కర్రెగుట్టల పైన మావోయిస్టులు భారీగా ఉన్నారన్న నేపథ్యంలో ఏప్రిల్ నుండి మే వరకు కూడా కర్రెగుట్టల పైన ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో అయితే భారీగా అయితే బలగాలు మావోయిస్టుల వేట కొనసాగించిన నేపథ్యంలో 30కి పైగా మావోయిస్టులు కూడా అప్పుడు జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. తర్వాత మావోయిస్టులు ఇటు పాకిస్తాన్, భారత్ కొంత యుద్ధ వాతావరణం ఏర్పడటంతో ఆపరేషన్ కర్రెగుట్టలను అయితే అప్పుడు ఆపివేసిన కేంద్ర ప్రభుత్వ బలగాలు తిరిగి ఇప్పుడు ఆపరేషన్ కర్రెగుట్టల్ 2 పేరుతో కూడా మళ్ళీ కూంబింగ్ మొదలు పెట్టినట్టుగా మనకి పూర్తి సమాచారం అందుతుంది. 5,000కు పైగా సిఆర్పిఎఫ్, కోబ్రా, డిఆర్జీ బలగాలు అయితే మొత్తం కర్రెగుట్టల్ని చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఇటు మావోయిస్టు కేంద్ర నాయకత్వమైన ఇటు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, లక్ష్మణ్ వీళ్ళంతా కూడా ఇంకా ఇటు తెలంగాణ కార్యదర్శి దామోదర్ వీళ్ళంతా కూడా ఇంకా ఇటు మన దండకారణ్యం సరిహద్దులో ఉన్నారు. ఇక్కడ సేఫ్ జోన్ గా భావించి ఉంటున్నట్టుగా అయితే కేంద్ర నిఘా వర్గాలకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే వీరందరినీ కూడా ఇటు అరెస్ట్ లొంగిపోవటమా లేదంటే ఎన్కౌంటర్ చేయటమా వీటన్నిటి ద్వారా ముందుకు వెళ్ళాలనేసి మొత్తం 5,000కు పైగా బలగాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం కర్రెగుట్టల్ని చుట్టుముట్టు పడుతున్న పరిస్థితి. మొత్తం కూడా కర్రెగుట్టల పైన భారీగా కూంబింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కర్రెగుట్టల పైన 2 బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో రహదారులు కూడా నిర్మించడం జరిగింది. మొత్తం కూడా మావోయిస్టులకు ఉన్న అన్ని అవకాశాలను కూడా ఇటు అక్కడ కర్రెగుట్టల పైన మొత్తం కూడా చుట్టుముట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న కూంబింగ్ పైన ప్రజలైతే భయానికి గురవుతున్నారు. మనం చూసుకుంటే ఇటు తెలంగాణ సరిహద్దు అయినా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవులు మొత్తం కూడా భయానక వాతావరణం ఉన్నాయి. మొత్తం ఇటు పోలీస్ అధికారుల సర్చ్ తో పాటు ఇటు గ్రామాల్లో ఆదివాసీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికీ ఇటు తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి అడవుల్లో కూడా ఇటు భారీగా అయితే ఇటు గ్రే హౌండ్స్ బలగాలు, స్పెషల్ ఎస్ఐబి పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు కూడా భారీగా కూంబింగ్ జరుగుతున్నారు. ముఖ్యంగా ముత్తార మండలంలోని సర్వాయిపేట అడవుల్లో అయితే భారీగా కూంబింగ్ జరుగుతుంది. ఎక్కడ వస్తున్న వాహనాలను కూడా మొత్తం తనిఖీ చేస్తున్నారు. ఎక్కడికక్కడి వాహన తనిఖీలు చేస్తూ మొత్తం కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంది. మొత్తం మావోయిస్టులు భారీగానే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ షెల్టర్ జోన్ తీసుకున్న మావోయిస్టులపై అటాక్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ బలగాలు పోతుంటే మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం అంతా భయం గుప్పట్లో అయితే ప్రస్తుతం ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ నల్లమల్ల బ్రహ్మగిరి రేంజ్ పరిధిలోని అడవిలో కార్చిచ్చు చెలరేగింది. తాటిగుండాల సెక్షన్ పరిధిలో వజ్రాల మడుగు, తవిసిపెంట, అక్క మహాదేవి గుహల వరకు పెద్ద ఎత్తున అడవి దగ్ధమైంది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ దారి వెంబడి దాదాపు 3 కిలోమీటర్ల పొడవున అడవి దగ్ధమైనట్లు సమాచారంతో మంటలు ఆర్పడటానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్ నార్సింగిలో దారుణం జరిగింది. మైనర్కు గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. బాలిక మత్తులో ఉన్నప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డారు ఈ మృగాళ్లు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు పరారీలో ఉన్నారు. బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంకా హైదరాబాద్ నార్సింగ్లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రజెంట్ ఆ బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే నిందితుల కోసం పోలీసులు ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టారు? షాలిని అయితే నార్సింగ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలిక పైన అత్యాచారం ఆరోపణలు కూడా అయితే మొత్తంగా చూసుకుని కనుక హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికకు గంజాయి తాగించి మత్తులోకి నెట్టిన తర్వాత ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక నిందితులు స్థానికంగా రౌడీ షీటర్లుగా అయితే గుర్తింపు చెందినట్టుగా తెలుస్తుంది. ముందుగా బాలికను మత్తులోకి నెట్టేందుకు గంజాయి తాగించినట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆమెపై దారుణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే బాలిక ఇన్స్టాగ్రామ్ ఆధారంగా యువకుడికి పరిచయం అయినట్టుగా తెలుస్తుంది. ఆ యువకుడు అయితే చార్మినార్ ప్రాంతానికి అయితే తీసుకునే చార్మినార్ చూపిస్తానంటూ కూడా బాలికగా చెప్పడం జరిగింది అంటూ కూడా అయితే పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారంగా చూస్తున్నది. చార్మినార్ ప్రాంతంకు రాగానే ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో కలిసేసి అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటన అనంతరం బాలిక తీవ్ర అస్వస్థతకు గురి కాగా కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. బాలిక ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ కూడా వైద్యులు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా ఘటన పైన కేసు నమోదు చేసి నార్సింగ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలైతే చేపట్టారు. ఘటన అనంతరం ముగ్గురు నిందితులు పరారులో ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి సీసీటీవీ ఫుటేజీ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. బాధితురాలకి న్యాయం చేయాలంటూ కూడా ప్రజల నుంచి అయితే డిమాండ్లు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. పులి పంజాతో తన దూడను కోల్పోయిన తల్లి ఆవు పుత్రశోకంతో తల్లడిల్లింది. నిత్యం దూడతో అడవికెళ్లే ఆ తల్లి ఒంటరిగా ఇంటికొచ్చి వేదనతో అల్లాడిపోయింది. తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగుబంధానికి మాటలు అవసరం లేదని ఓ మూగజీవి చాటింది. తన బిడ్డను కోల్పోయిన ఆవేదనలో ఉన్న ఆ గోమాత చూపిన చొరవ అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొమరం భీం జిల్లా సిర్పూర్ మండలంలోని ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడ స్థానికుల కళ్లను చెమర్చింది. ఇటిక్యాల్ పహాడ్ గ్రామానికి చెందిన భీమ్రావుకు చెందిన ఆవు, దూడ అడవిలో మేతకు వెళ్లాయి. సాయంత్రం తల్లి ఆవు ఒంటరిగా బాధగా ఇంటికి చేరింది. తన బిడ్డ కోసం కన్నీరు కారుస్తున్న దాన్ని చూసి యజమాని మనసు ద్రవించింది. ఆపద జరిగిందని గ్రహించిన ఆయన అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఆర్ఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది భీమ్రావు ఇంటికి వచ్చారు. దూడ కోసం ఆవేదనతో ఉన్న ఆవును యజమాని విడిచిపెట్టగా అది అడవిలోకి నడిచింది. అటవీ సిబ్బంది యజమాని దానిని అనుసరించారు. సుమారు కిలోమీటర్ దూరం వెళ్లి ఆవు ఆగగా అక్కడ దూడ కళేబరాన్ని సిబ్బంది గుర్తించారు. పులి దాడితోనే దూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంటనే పరిహారం ఇచ్చేలా చూస్తామని రైతుకు భరోసా ఇచ్చారు. దూడను కోల్పోయి ఆవు వ్యవహరించిన తీరు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.